ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అద్భుతమైన రీతిగా 11 మాసాలు దాటుకొని ఈ సంవత్సరం యొక్క చివరి మాసంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. నిశ్చయముగా శ్రీమంతుడగు దేవుడు మీకు ఘన విజయమును బలమును అనుగ్రహించి తన కృపలతో తృప్తి చేయబోతూ ఉన్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయం 20వ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, అబియా బ్రతికి ఉన్నంత కాలము యెరోబాము బలము పొందలేదు అని చూడగలం. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, అబియా అనగా ఎవరు, యెరోబాము అనగా ఎవరు అని మీరు గమనించినట్లయితే, అబియా యూదా దేశపు రాజు, యెరోబాము ఇశ్రాయేలుల రాజు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము యూదా రాజైన అబియాకు వ్యతిరేకముగా సైన్యముతో వస్తూ ఉన్నప్పుడు, యూదా రాజైన అబియా దేవుని మీద ఆనుకొని యుద్ధానికి వెళ్తున్నాడు. విచిత్రం చూశారా? అబియా దగ్గర ఉన్నటువంటి సైన్యము 4 లక్షల మంది, కానీ యెరోబాము అబియాను జయించుటకై 8 లక్షల మంది సైన్యముతో బయలుదేరొస్తున్నాడు. అంటే అబియా 4 లక్షల మందిని కలిగి ఉండగా యెరోబాము 8 లక్షల మందిని రెండంతల సైన్యముతో వస్తున్నప్పుడు అబియా భీతిల్లుతాడేమో అని భావించారు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అబియా మాట్లాడుతూ ఇలాగంటాడు, యెరోబాము దేవుడైన యెహోవా దావీదుతోనూ తన సంతానముతోనూ ఎవడును భంగము చేయజాలని నిబంధన చేసి ఉన్నాడు. నేనైతే దేవుని నిబంధన మాటలపైన ఆధారపడి నీ మీదకి వస్తున్నాను. నిశ్చయముగా మా పక్షముగా యుద్ధము చేయవాడు దేవుడే అని తన యొక్క విశ్వాస ప్రకటన ప్రకటించి యుద్ధానికి వెళుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఎప్పుడు అబియా దేవుని పైన ఆనుకొని ముందుకెళ్ళాడో తన మీదికి వస్తున్నటువంటి శత్రువులు సంఖ్యకు ఎక్కువైనప్పటికీ, బలము కలిగిన వారైనప్పటికీ, అనేకులుగా కనబడినప్పటికీ, దేవుని మీద ఆనుకున్నటువంటి అబియా యొక్క జీవితంలో దేవుని కార్యములు తీసి మాట్లాడుతూ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాక్యం అంటుంది, దేవుడు తానే అబియా పక్షముగా యుద్ధము చేయగా ఇశ్రాయేలీయుల వారు అనగా బలమైన సైన్యముగా లేచి వచ్చిన వారు కొద్దిమందిగా కనబడుతున్నటువంటి అబియా ఎదుట నిలవచాలక పరుగులెత్తిపోయారు. అంత మాత్రమే కాక యెరోబాము తీసుకొని వచ్చిన సైన్యములో 5 లక్షల మంది హతులైపోయారు. నిశ్చయముగా ఈ కార్యములు అబియా జీవితంలో జరుగుటకు గల కారణం ఏంటి అంటే అబియా ఇచ్చిన విశ్వాస ప్రకటన. అందుచేత అబియా జీవితం గురించి ఈ స్థలంలో మనం చదువుకున్నట్టు, అబియా బ్రతికినంత కాలము యెరోబాము బలము పొందలేకపోయాను. నిజముగా ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియమైన ప్రేక్షకులారా, ఇదిగో ఈ దినమందు ఈ వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్న మాటను మీరు అర్థం చేసుకోగలిగితే, ఏ గొప్ప సైన్యమైనా, ఏ గొప్ప శత్రువైనా, ఎంత గొప్ప బలవంతులైనా, సంఖ్యకు మించిన వారు నీ మీదికి వచ్చినా ఆయన నీకు తోడై ఉండి నీ మీదికి లేచిన వారినందరినీ కూడా మటుమాయుమగునట్లు చేసి నీకు జయ జీవితం ఇవ్వబోతున్నాడు. అందుకే నా ప్రియతమ దేవుని బిడ్డలారా, గత 11 మాసాలలో ఎటువంటి పోరాటాలు, ఎంతమంది శత్రువులు, సంఖ్యకు మించిన వారు, నీకంటే బలవంతులైన వారు నీ మీదికి వచ్చినప్పటికీ, ఈ యొక్క సంవత్సరాంతములో శ్రీమంతుడగు దేవుడు నీ శత్రువుల అందరినీ అణిచివేసి నూతన సంవత్సరంలో నూతన ఆనందముతో ప్రవేశించడానికి మార్గం సరాలు చేస్తున్నాడు. కాబట్టి అబియాను పోలి దేవుని మీద ఆనుకొని విశ్వాస ప్రకటన నువ్వు ఇస్తూ దేవుని యొక్క నిబంధన వాక్యం ఆధారం చేసుకున్నావంటే నీ మీదికి లేచినటువంటి సకల విధములైన శత్రులను అణచి అద్భుతమైన జయమునిచ్చు విజేత మాసముగా ఈ మాసమును మీకు మార్చి మేలుతో కృపలతో నింపునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి,
మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిశ్చయముగా నాన్న గతించినటువంటి 11 మాసాలు అద్భుతముగా నడిపించారు. 12వ మాసములో ప్రవేశపెట్టారు. అయ్యా, ఎంతమంది శత్రువులు మా ఆశీర్వాదానికి, అభివృద్ధికి, పురోభివృద్ధికి అడ్డముగా వచ్చి యుద్ధము లేచినప్పటికీ భంగము కాజాలని నిబంధన చేసిన దేవుడు కనుక మీ నామం పేరట తండ్రి ఈ మాసములో లేచి ఉన్న ప్రతి శత్రుని అణచి ఘన విజయమును నీ సేవకుడైన నాకును నా ప్రియ ప్రేక్షకులకును మీరు అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లిస్తుండగా ఈ నీ దాసులకు నా బిడ్డలు ఘన విజయముతో నాన్న విజయభేరి మ్రోగిస్తూ తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ నీ దాసులకు నా ప్రేక్షకులను అలంకరించమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.